నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం ఈ వీడియోలో మోకాల నొప్పుల గురించి తెలుసుకుందాం. మోకాల నొప్పులు ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా 25 ఇయర్స్ నుంచి మోకాల నొప్పులు వస్తున్నాయి. మోకాల నొప్పులు అంటే మనకి ఈ లోపల ఉన్న బ్లూ కలర్ కార్టిలేజ్ ఏదైతే ఉందో అది అరిగిపోవడం వల్ల ఒకదానికి ఒకదాని టచ్ అయ్యి మనకి మోకాల నొప్పులు అని వస్తుంది. ఈ మోకాల నొప్పి రావడానికి కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్, మన జీవన విధానం కరెక్ట్ లేకపోవడం వల్ల. జీవన విధానం ఎందుకు కరెక్ట్ లేదు అంటే మనం ఉదయాన్నే లేచి 10 గంటలకు లేస్తున్నాం, హరీబురిగా రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం, సరిగా తినేదానికి కూడా టైం లేదు. మనం తినేది ఎప్పుడైతే కరెక్ట్గా లేదో మన బాడీలో వ్యాధులు అనేది స్వాగతిస్తున్నాం. మనం ఎందుకు మనకి ఈ 10 to 15 ఇయర్స్లో ఎందుకు ఇన్ని ఎక్కువగా మోకాల నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే కేవలం మనం వండేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మనకి ఈరోజు తొందరగా వ్యాధులు వస్తున్నాయి. ఎందుకు అంటే డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే కరెక్ట్ లేదో గ్యాస్ అనేది తొందరగా వచ్చేస్తుంది. గ్యాస్ రావడానికి కారణం ఏంది అంటే మనం ఉదయం లేవడంతో దినచర్య కరెక్ట్ లేకపోవడం. దినచర్య అంటే ఏంటంటే మనం ఉదయం లేసి సాయంత్రం దాకా చేసేటువంటి కార్యక్రమాలు అయితే ఏందో, చర్యలు అయితే ఉందో దాన్ని ఆయుర్వేదంలో దినచర్య అంటారు. దినచర్య ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి 95% వ్యాధులన్నీ రావు. దానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఉదయం లేవడంతో సూర్యోదయానికి ముందు మనం ఉదయం నిద్ర లేవాలి. 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు టీ తాగినట్టు తాగాలి. ఎలాగా మనం గొంతు కూర్చున్నట్టు వాష్రూమ్కి వెళ్తే ఇండియన్ టాయిలెట్లో మనం కూర్చుంటాం కదా, ఆ విధంగా కూర్చొని వేడి నీళ్ళు టీ తాగినట్టు 2 గ్లాసులు నీళ్ళు తాగాలి. తాగిన తర్వాత 10-15 నిమిషాలు మీరు ఇంట్లో వర్క్ చేసుకోండి. లేడీస్ అయితే, జెంట్స్ అయితే వాకింగ్ వెళ్ళండి, లేదా స్విమ్మింగ్కి వెళ్ళండి, లేదా సూర్య నమస్కారాలు చేయండి. చేసిన తర్వాత మీకు మోషన్ వస్తుంది. మోషన్కి వెళ్ళేసి బ్రష్ చేసుకోండి. బ్రష్ అనేది పేస్ట్ వాడకూడదు. పేస్ట్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పేస్ట్ ఎవరైతే ఇంట్లో వాడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ ట్రబుల్ తగ్గదు. అదేవిధంగా డయాబెటిక్ తొందరగా వస్తుంది. మీరు టూత్ పౌడర్ వాడండి. ఒకప్పుడు మనకి కోల్గేట్ టూత్ పౌడర్ ఉండేది, లేదా డాబర్ రెడ్ లేబుల్ అనేది మనకి కారంగా ఉండేది. అది వద్దని చెప్పి మనం కోల్గేట్కి వచ్చాం. దాని తర్వాత ఇప్పుడు పేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు పేస్ట్లో ఎన్ని రకాల పేస్ట్లు ఉన్నాయి కానీ పళ్ళు అయితే ఊడిపోతున్నాయి. సో మన జీవన విధానం ఎలాగ మారిపోతుంది చూడండి. మన లైఫ్ స్టైల్ మారింది, ఈ విధంగా మనకు ఒక్కొక్క వ్యాధి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో తల్లులకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంట్లో ఖచ్చితంగా అల్యూమినియం పాత్రలు తీసి బయటపడేయండి. నెక్స్ట్, కుక్కర్లో ఎవరైతే అన్నం వండుకుంటున్నారో వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ అనేది ఎప్పటికీ జీవితంలో తగ్గదు. ఎందుకు అంటే మనం వండేటువంటి ఆహారంలో గాలి, వెలుతురు 2 ఉంటేనే అది మనిషికి తొందరగా డైజెషన్ అవుతుంది. అదే కుక్కర్లో వండినప్పుడు ఏమవుతుందంటే అన్నం మెత్తబడుతుంది కానీ ఉడకదు. అప్పుడు ఏమవుతుంది, లోపల మన జీర్ణాశయం మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. గ్యాస్ ట్రబుల్ వస్తేనే ఆటోమేటిక్గా పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ రాకుండా ఉండాలంటే మనం ఈ పాత్రలు, కుక్కర్లు తీసి పక్కన పెట్టి మీరు స్టీల్ పాత్రలు వాడుకోండి. అది న్యూట్రల్, మంచి చేయదు చెడు చేయదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇత్తడి, రాగి, మట్టివి ఇలాంటివి వాడుకోండి. ఇంకా అద్భుతంగా మీరు రిజల్ట్స్ చూడవచ్చు. అదేవిధంగా మనకి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ప్రతి వారానికి ఒక రోజైనా సరే మీ బాడీకి ఆయిల్ పెట్టడం అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే చిన్న బిడ్డప్పుడు మనం ప్రతిరోజు ఆయిల్ పెట్టి స్నానం చేపిస్తాము. పెద్ద అయినాక ఎందుకు అది వదిలేస్తున్నాము అంటే మనకి ఓపిక ఉండటం లేదు, తర్వాత అంత ఇంట్రెస్ట్ లేదు, అదొక మూఢనమ్మకం అని చెప్పేసి మనం వదిలేస్తున్నాం. కానీ చిన్నప్పుడేమో బిడ్డకి నీట్గా నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె ఏదో ఒకటి రుద్దేసి సున్నిపిండితో స్నానం చేయించేవాడు. అద్భుతంగా వాళ్ళకి సర్క్యులేషన్ పెరిగేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, బాడీ పెయిన్స్ అనేది వచ్చేవి కాదు. అది ఇప్పుడున్న జనరేషన్కి 2019 నుంచి చూడండి పిల్లలకి మనం ఎలాంటి వాటికి అలవాటు చేస్తున్నాము. అంతకుముందు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు పుట్టిన బిడ్డకి ఉగ్గు పోసేవాళ్ళు, ఆముదము, వస ఇలాంటివన్నీ కలిపి ఆయుర్వేద మూలికలతోటి ప్రతి ఇంట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు పుట్టిన బిడ్డకి మనం పెగ్గులు మందులు పోస్తున్నాం. సో మనం కెమికల్ మన పిల్లలకి మనం పోస్తున్నాము. ఇంకా వాడికి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది, వ్యాధులు రాకుండా ఎలా ఉంటాయి. సో మన జీవన విధానం ఎప్పుడైతే మారుద్దో అప్పుడే మనం వ్యాధులకి దూరంగా ఉంటాం. అదేవిధంగా మనకి మోకాలు నొప్పులు రాకుండా ఉండాలి అన్నా, లేదా వచ్చిన వాళ్ళు రికవర్ అవ్వాలన్నా ఫస్ట్ మీరు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు
4 రౌండ్లు మామూలుగా నడక చేయండి. 1 రౌండ్ ఖచ్చితంగా రివర్స్ వాక్ చేయండి. వెనక్కి నడవండి. మనం ఇట్లా నడుస్తాం కదా, వెనక్కి ఎప్పుడైతే నడుస్తామో అది మళ్ళీ రీజనరేట్ అవుద్ది, దాని మీద ప్రెజర్ పడకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంట్లో స్టెప్స్ ఉంటే వెనక్కి వెక్కండి, వెనక నుంచి కిందకి దిగండి. ఇది మీకు బాగా అద్భుతంగా పనిచేస్తుంది మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకి. అదేవిధంగా మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు కుర్చీలో కూర్చొని మీకు ఏదైనా ఒక ఇసుక బ్యాగ్ దొరుకుద్ది, మీకు అది కట్టుకొని ఎక్సర్సైజ్ చేయండి. కొంచెం బాగా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. వెనక్కి నడవండి. ఆహారంలో ఖచ్చితంగా కాల్షియం ఫుడ్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అది కూడా ఎక్కువ కాల్షియం తీసుకుంటే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఎలాంటి ఆహారం తీసుకోండి? నువ్వులు తీసుకోండి. రోజు నువ్వులు, అవిసె గింజలు, బెల్లం, తాటి బెల్లం, ఈ 3 కలిపి లడ్డు చేసుకోండి. రోజు ఉదయం 1, సాయంత్రం 1 లడ్డు తినండి. మీరు చాలా చాలా అద్భుతంగా బాడీ పెయిన్స్ కానీ మోకాలు నొప్పులు కానీ రాకుండా ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు మనం మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఆహారం తర్వాత తమలపాకు తాంబూలం వేసుకోవడం అలవాటు చేసుకోండి. మీరు 15 సంవత్సరాల కింద చూడండి, పెళ్ళిళ్ళకి మనం వెళ్ళినప్పుడు కూడా తాంబూలం పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా డైజెషన్ కాకపోతే ఆకు తమలపాకు తింటే డైజెషన్ అవుద్దని. ఇప్పుడు తమలపాకులు కదా కిల్లీలు ఇస్తున్నారు. అది తినేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఏమైనా తింటే దాంట్లో జర్దా వేసుకుని తింటున్నారు. అదే హెల్త్కి మంచిది కాదు. మీరు ప్రతిరోజు మధ్యాహ్నం కానీ నైట్ కానీ తమలపాకు, చున్నం ఖచ్చితంగా వేసుకోండి. దాంట్లో కొద్దిగా జాపత్రి, జాజికాయ, ఇలాచి ఇవన్నీ కలుపుకొని హ్యాపీగా మొదటి నవ్వినటువంటి వచ్చేటటువంటి లాలాజలాన్ని ఊయండి. సెకండ్ నుంచి వచ్చేది మీరు మింగుతూ ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది. దంత సమస్యలు రావు. కాల్షియం, న్యాచురల్ కాల్షియం, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కేవలం తమలపాకు తినడం వల్ల. అదేవిధంగా ప్రతి వారానికి ఒక రోజు అభ్యంగన స్నానం చేయండి. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్కి కానీ లేదా మసాజ్ సెంటర్స్ కానీ వెళ్ళేసి ఆయుర్వేదిక్ ఆయిల్స్ తోటి మీరు అభ్యంగన చేయించుకోండి. అదేవిధంగా స్టీమ్ పెట్టించుకోండి. మీకు ఏజ్ అనేది తగ్గుద్ది, బ్లడ్ సప్లై పెరుగుద్ది, మీకు మంచి నిద్ర వస్తుంది, బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ఏమవుతుంటే అభ్యంగనం అనేది ఒక డిఫరెంట్ ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. మీకు మహానారాయణ తైలం, ధన్వంతరి తైలం, క్షీరబల తైలం, శుద్ధబల తైలం, ఇట్లా డిఫరెంట్ ఆయిల్స్ మీ తత్వాన్ని బట్టి మీకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఆయిల్స్ సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. దాంతో మీరు మసాజ్ చేయించుకోండి. నెలకు 1 రోజన్నా మీరు చేయించుకుంటే బ్లడ్ సప్లై ఎప్పుడైతే పెరుగుద్దో మనకి బాడీ పెయిన్స్ అనేది రాకుండా ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది, బాగా హ్యాపీగా నిద్రపోతారు. ఇంకా మీ ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు ఖచ్చితంగా మీరు ఎక్కువగా తినండి. ఎప్పుడైతే వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఎక్కువ తింటారో వాళ్ళకి తొందరగా డైజెషన్ సిస్టమ్ అవుద్ది. నాన్ వెజ్ తినద్దని చెప్పడం లేదు, తినండి మీ ఇష్టం. కానీ వెజే మనకి అద్భుతంగా తొందరగా డైజెషన్ అవుద్ది. డైజెషన్ అయ్యే కొద్దీ లివర్ మీద ఎక్కువగా ప్రెజర్ పడదు. దానివల్ల మనకి సర్క్యులేషన్, మోషన్ అన్నీ బాగుంటాయి. వాతం తొందరగా రాకుండా ఉంటుంది. మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకి మీకు సర్జరీతో అవసరం లేకుండా, ఒకవేళ ఏది యాక్సిడెంట్ అయింది, పటేలా పగిలిపోయింది, సర్జరీ కావాల్సిందే. మీకు నార్మల్గా ఉండే పని అయితే మీకు ఫస్ట్ మీరు వెనక్కి వాక్ చేయండి, కాల్షియం ఫుడ్ తీసుకోండి. తర్వాత మీకు ఎక్కువగా నొప్పి, వాపు ఉందనుకోండి, మీరు ఒక పేస్ట్ తయారు చేసుకోండి ఇంట్లోనే. 1 స్పూన్ పసుపు, 1 స్పూను సొంటి పొడి, 2 స్పూన్లు ఆవ నూనె, 2 స్పూన్లు గోధుమ పిండి, ఈ 4 కలిపి పేస్ట్ లాగా చేసి కొంచెం గోరువెచ్చగా వేడి చేసి మీకు ఏదైతే మోకాలు నొప్పి ఉందో మొత్తానికి అప్లై చేయండి. కింద పైన మొత్తం అప్లై చేసేసి ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఫుడ్ ర్యాపర్ దొరుకుతుంది మనకి బయట, దాంతో ర్యాప్ చేయండి. నైట్ అంతా ఉంచేయండి, ఉదయం తీసేయండి. ఈ విధంగా ఒక 4-5 రోజులు వేసుకోండి. మీకు నొప్పి, వాపు 2 కూడా మీకు తొందరగా తగ్గిపోతాయి. ఒకవేళ ఇది కూడా చేసినా కానీ మీకు నొప్పి తగ్గలేదంటే మీరు ఒకసారి మా హాస్పిటల్కి రండి. మీకు ఖచ్చితంగా మీ నొప్పికి లేకుండా మేము చేస్తాం. నమస్తే.